మరో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో పొలిటికల్ హిట్ కాకరేపుతోంది. అయితే కేసినేని నాని వ్యవహారంతో మరింత వేడి పుట్టిస్తున్నాయి. టీడీపీ తీరుపై అసంతృప్తిగా ఉన్న నాని మరికొన్ని గంటల్లోనే వైసీపీ గూటికి చేరుకోనున్నారు. అయితే జంపింగ్ వేళ కేసినేని ఎంపీ సీటుతో పాటు 5 ఎమ్మెల్యే టికెట్లు కావాలన్న డిమాండ్ను అధిష్టానం ముందు ఉంచారు నాని. దీనికి వైసీపీ నో చెప్పింది. ఒక ఎమ్మెల్యే ఎంపీ సీటుతో సర్దుకోవాలని సూచించింది. ఇక దీంతో నానిని నమ్ముకున్న అనుచరులు అయోమయంలో పడ్డారు. వై నాట్ 175 అంటున్న జగన్ వ్యూహాలు బెడిసి కొడుతున్నాయి. మార్పులు చేర్పుల వ్యవహారం తలనొప్పిగా మారింది. ఇప్పటికే అసంతృప్తుల జ్వాలలు ఎగసిపడుతూ ఉండటంతో నాని డిమాండ్లను పక్కన పెట్టింది వైసీపీ అధిష్టానం. ఎంపీతో పాటు ఒక ఎమ్మెల్యే సీటు ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ఇప్పటికే నాని అనుచరుడు స్వామిదాస్కు అవకాశం కల్పిస్తూ తిరువూరు సీటును ఫైనల్ చేసింది. ఇక కేసినేని కూతురు శ్వేతకు, అలానే నాని ప్రధాన అనుచరుడు బొమ్మబోయిన సుబ్బారావుకి టికెట్ లేదని తేల్చి చెబుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున లైవ్ లో మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. మల్లికార్జున, కేసినేని నాని వైసీపీలో చేరే ముందులో అసలు ఎలాంటి డిమాండ్స్ ని పెట్టారు? దానికి వైసీపీ నుంచి ఎటువంటి సమాధానం వచ్చింది? వేణుశ్రీ, ప్రధానంగా నిన్న కూడా ఏదైతే విజయవాడ ఎంపీ కేసినేని నాని వైసీపీలో జాయిన్ అయ్యేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డిని కూడా ఆయన కలవడం జరిగింది. ఆయనతో పాటుగా కూడా విజయవాడలో ఉన్న వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటు ఇన్ఛార్జీలు కూడా వెళ్ళి సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తర్వాత మీడియాతో కూడా ఆయన మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంలోనే చంద్రబాబు, లోకేష్ అలాగే టీడీపీపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేయడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా ఆయన వైసీపీ ముందు కూడా ప్రధానంగా 5 డిమాండ్లు కూడా ఆయన పెడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ 5 డిమాండ్లు ఏదైతే ప్రధానంగా 5 అసెంబ్లీ సీట్లతో పాటు తనకు ఎంపీ సీటు కావాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తిరువూరు నియోజకవర్గంలో ఆయనపై ఏదైతే గొడవ జరిగిందో, ఎందుకంటే ఇటు టీడీపీలోనే ఆయన కొనసాగుతూ వచ్చి ఉన్నారు, ఇటు వాళ్ళ చిన్ని తమ్ముడు కూడా టీడీపీలోనే కొనసాగుతూ ఉన్నారు. దాదాపుగా 2 సంవత్సరాల నుంచి కూడా ఇరువురి మధ్య పోటాపోటీగా కూడా గొడవలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. టీడీపీలో మెజార్టీ వర్గం కేసినేని చిన్ని వైపు వెళ్తూ ఉంది, కేసినేని నాని వైపు కొంతమంది మాత్రమే ఉంటా ఉన్నారు. ఈ సందర్భంలోనే కూడా తనకు సీటు రాదనే విషయాన్ని కూడా అధిష్టానం నుంచి క్లియర్ కట్గా తెలుసుకున్న తర్వాత టీడీపీ నుంచి కేసినేని నాని బయటికి రావడం జరిగింది. ఒక్కొక్కటిగా అంటే ఇక్కడ పార్టీకి సంబంధించి ఆయన జెండాలు, టీడీపీ పార్టీకి సంబంధించిన జెండాలు తొలగించడం, అలాగే ఆ కేసినేని భవన్కున్న ఏదైతే పార్లమెంట్ సభ్యుడు అంత ముందున్న 7 నియోజకవర్గంలో టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు, వీళ్ళందరూ ఫోటోలతో కూడా కేసినేని భవన్ చుట్టూ ఉండేవి, వాటిని తొలగించడం. ఇవన్నీ తొలగించిన తర్వాత నిన్న అనూహ్యంగా కూడా వైసీపీని జాయిన్ అయ్యేందుకు కూడా ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడం జరిగింది. ఆయన ముందు కూడా ప్రతిపాదన పెట్టడం జరిగింది. ఈ 7 నియోజకవర్గాల్లో సంబంధించి 5 నియోజకవర్గాల్లో నేను చూపించిన అభ్యర్థులకు సీట్లు ఇవ్వాలంటూ కూడా ఆయన డిమాండ్ పెట్టడం జరిగింది. అలాగే ఎంపీ స్థానానికి కూడా నాకు కేటాయించాలి, లోక్సభ స్థానం నన్ను కేటాయించాలంటూ కూడా ఆయన డిమాండ్ పెట్టడం జరిగింది. వైసీపీ మాత్రం కంపల్సరీగా ఇన్ని డిమాండ్లు మేము అంగీకరించలేమంటూ కూడా తేల్చి చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ సందర్భంలోనే ఆయన కూతురు శ్వేతకు, ఎవరైతే శ్వేత ఉన్నారో రీసెంట్గా టీడీపీకి ఆమె కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసింది. టీడీపీకి ఇంకా రాజీనామా చేయలేదు. కార్పొరేటర్ పదవికి ఆమోదం పొందిన తర్వాత టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు కూడా మొన్న రాజీనామా చేసిన తర్వాత, కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత ప్రకటించడం జరిగింది. ఆమెకి ఎమ్మెల్యే పదవి ఒకటి ఆయన అడుగుతూ ఉన్నారు. అలాగే ఆయనకి విజయవాడ లోక్సభ స్థానాన్ని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితుంది. ఈ 2 సీట్లు మటుకే వైసీపీ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ ఉంది. ప్రధానంగా ఆయన అడిగిన 5 సీట్లు మనం ఒకసారి చూస్తే కనుక విజయవాడ పశ్చిమ నుండి ఎంఎస్ బేగ్కు అవకాశం కల్పించాలని కూడా వైసీపీ ముందు ఆయన పెట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది. అలాగే నందిగామ నుండి కనిగంటి జీవరత్నం ఆయనకు సీటు ఇవ్వాలని, అలాగే తిరువూరు నుండి నల్లగుంట్ల స్వామిదాస్కు సీటు కేటాయించాలని, అలాగే మైలవరం నుండి బొమ్మసాని సుబ్బారావుకు సీట్ ఇవ్వాలని కూడా నాని అడిగినట్టు కూడా తెలుస్తూ ఉంది. తన ఎమ్మెల్యే పదవితో పాటు కూతురు శ్వేతకు కూడా
స్వీట్ ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ చేయడం పరిస్థితి కనిపించింది నిన్న. ఈరోజు ఈ క్లారిటీలన్నీ వచ్చిన తర్వాత అంటే ఇప్పటికే టీడీపీని 60% ఖాళీ చేస్తానంటూ కూడా నిన్న ఎంపీ కేశినేని నాని మీడియా బుక్ కూడా వెళ్ళడం జరిగింది. దీనిపైన టీడీపీ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయిన పరిస్థితి. నిన్న బుద్ధా వెంకన్న సైతం టీడీపీలో సంబంధించి ఒక కార్యకర్త కూడా జెండా మోస్తున్న కార్యకర్తను కూడా నాని వెంట వెళ్ళే అవకాశం ఉండదు, ఆయన కేశినేని భవన్లో ఉన్న ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళలో మేము సగం ఖాళీ చేస్తానంటూ కూడా ఆయన సవాల్ విసిన పరిస్థితి. గత రాత్రి కానీ ఈరోజు కానీ కేశినేని నాని సైతం ఎవరికైతే టికెట్లు ఆయన ఆశిస్తూ ఉన్నాడో అడుగుతూ ఉన్నాడో వైసీపీ తరఫు నుంచి వాళ్ళందరితో కొంతమందితో ఆయన మాట్లాడడం జరిగింది. అందులో మేజర్గా ఇటు మైలవరం అడిగిన సీట్ అడిగిన ఎవరైతే బొమ్మసాని సుబ్బారావు ఉన్నారో ఆయనైతే నేను టీడీపీలో ఉంటాను రాననే విషయాన్ని కూడా తేల్చి చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది. మరికొంతమంది నేతలు ఇలాగే ఈయన సీట్లు అడిగిన మరికొంతమంది నేతలు కూడా టీడీపీలోనే ఉంటాము మేము బయటకు రావనే విషయాన్ని కూడా నానికి తేల్చి చెప్పినట్టు కూడా మనకు సమాచారం అందుతూ ఉంది. మొత్తానికి చూసుకుంటే ఆయన వైసీపీ ఏదైతే ఇస్తా ఉందో ఇటు ఎంపీ స్థానం కానీ కూతురికి ఎమ్మెల్యే స్థానం కానీ ఆ రెండుతోనే సరిపెట్టుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది రేణుశ్రీ. అయితే ఇటు తన కూతురు శ్వేతకు కానీ అదేవిధంగా తన ప్రధాన అనుచరుడైన బొమ్మబోయిన సుబ్బారావుకి వీరిద్దరికీ కూడా ఇటు టికెట్ లేదని వైసీపీ తేల్చి చెప్పింది. ఇక ఫర్దర్గా ఈ విషయంలో ఏమైనా ఉండనుందా, లేకపోతే మరోసారి రిక్వెస్ట్ని వినిపించనున్నారా, పార్టీలో చేరబోయే ముందు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నిన్న నిజంగానే అంటే బొమ్మసాని సుబ్బారావు కూడా ఆయన సీట్ అడగడం జరిగింది. అంటే ఆయనకి క్లియర్గా బొమ్మసాని సుబ్బారావే నేను పార్టీని వీడి రాను, కానీ టీడీపీలో నేను మటుకి పార్టీ సీటు మైలవరం సీటు నేను ఆశిస్తున్నాను తప్పితే మీ వెంట రాననే విషయాన్ని కూడా తేల్చి చెప్పినట్టు కూడా మనకి సమాచారం అంతా ఉంది. అయితే వైసీపీ మాత్రం ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ సీటు మాత్రమే ఇస్తానంటూ కూడా నిన్న హామీ ఇచ్చినట్టు కూడా మనకి సమాచారం అందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ ఎమ్మెల్యే స్థానం కూడా తన కూతురు శ్వేతకు కూడా ఇచ్చేందుకు వైసీపీ కొంచెం సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అలాగే ఎంపీ స్థానం విజయవాడ ఎంపీ స్థానం మటుకి కేశినేని నానికి ప్రకటించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఆ 2 సీట్లు తప్పితే మిగతా ఆయన అడిగిన 5 ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చే అవకాశం లేదు కాబట్టి 4 ఎమ్మెల్యే స్థానాలు ఆయన వదులుకొని వెళ్లాల్సి వస్తుంది. వైసీపీకి వెళ్ళాలంటే ఆ 4 స్థానాలు వదులుకేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే కొంతమంది నేతలతో కూడా ఆయన కాంట్రాక్ట్లోకి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు వైసీపీకి వెళ్ళడానికి సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఆయన కూతురు మాత్రమే వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.